దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య గారి నాయకత్వంలో ఈరోజు దేవరకద్ర మండల కేంద్రంలో రాష్ట్ర కార్యదర్శి దొబ్బలి అంజనేయులు గారి ఆధ్వర్యంలో ఊరుకొండపేటలో 29వ తారీఖు రాత్రిపూట జరిగిన మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తులను బహిరంగంగా ఉరి తీయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు దేవరకద్ర మండల కేంద్రంలో అన్న రాష్ట్ర కార్యదర్శి దొబ్బలి అంజనేయులు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాతో పాటు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలి జమలన్న గారు, మిగతా ఎంఆర్పిఎస్ సమూహ మిత్రులందరికీ ఉద్యమ జేబీలు తెలియజేస్తూ మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం। ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయిన నాగర్ కర్నూలు జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇప్పటికే గతంలో కొల్లాపూర్లో ఒక మహిళపై ఇదే విధంగా అత్యాచారం చేసి చాలా ఘోరంగా ఆమె యొక్క శరీర భాగాలను హింసించి చిత్రహింసలు చేస్తే అప్పుడు ఏం చేయలేదు। ఇప్పుడు ఒక దేవాలయానికి వచ్చిన సందర్భంగా ఊరుకొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి గుడి చాలా పవిత్రమైన గుడి, ఆ యొక్క గుడికి దర్శనార్థం వచ్చిన ఒక మహిళను ఆమె మలమూత్ర సంబంధించి బయట కార్యక్రమానికి బయటికి వెళ్తే అక్కడ కాపు కాసిన కామందులు, అక్కడ కాపు కాసిన మురుగాలు 8 మంది 11 గంటల నుంచి రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు సామూహిక అత్యాచారం చేసిరంటే వాళ్ళు ఎంత దుర్మార్గులో, ఎంత నీచులో, అటువంటి నీచులను బహిరంగంగా ఉరి తీయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నాం। ఆ మహిళను విచక్షణ కోల్పోయి 4 గంటల వరకు మద్యం తెప్పించుకొని ఆమెను నానా రకాలుగా హింసించి ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన 8 మందిని, వారి వెనుక ప్రోత్సాహం చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా ఉరి తీయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నాం। బాధిత మహిళను మంచి మెరుగైన వైద్యం అందించి ఆమెను ఖచ్చితంగా ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పు జరగకుండా ఆమెను రక్షించాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం। ఎందుకంటే ఈ యొక్క భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నో మహిళల రక్షణ కోసం చట్టాలు తెచ్చినా ఇలాంటి దుర్మార్గులు ఈ కార్యక్రమాలను చేయడం బంద్ చేయడం లేదు। నిన్న హైదరాబాద్లో జర్మనీ నుంచి వచ్చిన ఒక విదేశీయురాలిని అక్కడ ఉన్న స్థానికులు తీసుకుపోయి బహెర్ షరీఫ్లో రేప్ చేయడం జరిగింది। అంటే ఈ రేపులకన్నిటికీ ఒకటే మార్గం ఏంటంటే ఈ రేపులన్నిటి జరగకుండా ఉండాలంటే ఇలాంటి రేపులు ఎవరైతే చేస్తారో వాళ్ళను బహిరంగంగా గుర్తు చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం। వాళ్ళను బహిరంగంగా తక్షణమే మీరు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఫాస్ట్ కోర్టు నిర్వహించి వాళ్ళకు ఉరిశిక్ష పడేలా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం। ఒకవేళ వాళ్ళకు ఉరిశిక్ష పడేలా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం। జై మాదిగా।